హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందంలో 2వ అధ్యాయాన్ని చూస్తున్నాం. ఇందులో వసుదేవుడు నారదుడిని కలవడం, నారదుడిని కలిసినటువంటి సందర్భంలో నారదుడిని కీర్తించటం, అంతేకాకుండా శుద్ధ భక్తుల యొక్క గొప్పతనం గురించి తెలియచేయడం అనేటువంటిది చూశాము. ఆ తర్వాత వసుదేవుడు నారదుడి నుంచి ఒక కోరిక కోరారు. ఏమిటి ఆ కోరిక? అంటే భాగవత ధర్మం గురించి తెలియచేయండి. ఆ భాగవత ధర్మం అనేటువంటిది సమస్త జనుల యొక్క దుఃఖాల నుంచి కూడా దూరం చేస్తుంది అనేటువంటిది తెలియచేశారు. ఈ సందర్భంగా వసుదేవుడు తను తాను ఏ విధంగా భావిస్తున్నాడు అని అంటే, పూర్వ జన్మలో ఎన్నో తపస్సులు చేసి శ్రీకృష్ణుని స్వయంగా భగవంతుడినే భక్తుడిగా పుత్రుడిగా పొందినప్పటికీ ఆ తపస్సులు నాకు ముక్తిని ఇవ్వలేకపోయినాయి. నేను భగవంతుడి యొక్క మాయ ప్రభావంలో ఉండి నేను తిరిగి జన్మ తీసుకోవాల్సి వచ్చింది. అందుకు విరుద్ధంగా నేను ముక్తిని పొందడానికి అవసరమైనటువంటి భాగవత ధర్మాన్ని నిన్ను గురువుగా పొంది నీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నాకు ఉపదేశాన్ని మీరే ఇవ్వండి అని వసుదేవుడు అడుగుతున్నారు. సో ఈ సందర్భంగా మనం కొన్ని ముఖ్యమైనటువంటి ఆ, తత్వాలని మనం తెలుసుకున్నాం. స్వరూప సిద్ధిని సాధించడము అంటే ఏంటి అనేటువంటిది మనం చూసాం. స్వరూప సిద్ధి అంటే మనము భగవంతుడితో భగవంతుడి యొక్క నిత్య సంబంధం. ధామానికి వెళ్ళి ఆధ్యాత్మికంగా భగవంతుడితో మనకున్నటువంటి సంబంధంలో పునఃస్థాపితం అవడము ఏదైతే ఉందో అది స్వరూప సిద్ధి. అంతేకాని గొప్ప గొప్ప తపస్సులు చేసి భగవంతుడినే భూమి మీదకి తీసుకొచ్చి భగవంతుడితో మనకున్నటువంటి సంబంధంలో ఇక్కడ భూమి మీద ఆ లీలల్లో ఉన్నంత మాత్రాన స్వరూప సిద్ధి వచ్చినట్లేమీ కాదు. అది శాశ్వతమైన సిద్ధి కాదు. అది అశాశ్వతమైన సిద్ధి. కోరిక ఆధ్యాత్మికమే, యోగమాయ ప్రభావంలోనే జరిగింది. కానీ అది భగవంతుణ్ణి పూర్తిగా పొందినట్లా అంటే కాదు. మామూలుగా మనం అందరం కూడా భగవంతుణ్ణి పొందడానికి మనకి మధ్యలో రెండు అడ్డంకులు ఉన్నాయి. ఒకటి మహామాయ అడ్డంకి, రెండవది యోగమాయ అడ్డంకి. ముందుగా మనల్ని మహామాయ పరీక్షలో ఉంచుతారు భగవంతుడు. మహామాయ మీద మనం యుద్ధం చేసి మహామాయని గెలిస్తే అప్పుడు మనము యోగమాయ ప్రభావంలోకి వెళ్తాం. మహామాయ ప్రభావం నుంచి తప్పుకొని యోగమాయ ప్రభావంలోకి వెళ్తాం. యోగమాయ ప్రభావంలో ఉన్నటువంటి మనకి భగవంతుడికి సన్నిధిలో ఉంటాం, భగవంతుడిని నమ్ముతాం, భగవంతుడి మీద ప్రేమను కలిగి ఉంటాం, భగవంతుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉంటాం, భగవంతుడికి దగ్గరగా వెళ్తాం. కానీ భగవంతుణ్ణి భగవంతుడిలా చూడం. భగవంతుణ్ణి మన పుత్రుడుగాను, మన తండ్రిగాను, మన స్నేహితుడుగాను, మన సోదరుడిగాను ఏదో ఒక భావంలో చూస్తాం. ఇది యోగమాయ ప్రభావం. యోగమాయ ప్రభావాన్ని కూడా దాటుకుంటే అప్పుడు మనము భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాం. భగవంతుడితో పాటు భూమి మీద అవతరించినటువంటి భక్తులందరూ చివరికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులతో సహా, అంటే ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు ఇక్కడ. ఎవరు అంటే దేవకి వసుదేవులు ఒక పుట్టి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అయితే, పెంచినటువంటి తల్లిదండ్రులు నంద యశోదలు. నంద యశోదల స్థితి దేవకి వసుదేవుల స్థితితో సమానం కాదు, అంతకంటే ఉన్నతమైనటువంటి స్థితి నంద యశోదల స్థితి. నందుడు యశోద భౌతిక భౌతికంగా వాళ్ళు పతనం చెందినటువంటి వాళ్ళు కాదు. రెండవది, వాళ్ళు ఏదో తపస్సులు చేసి భగవంతుణ్ణి తన పుత్రుడుగా పొందినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళు నిత్యముక్తులు. వాళ్ళు నిత్యముక్తులు అంటే వాళ్ళు ఏదో బద్ధ జీవన స్థితిలో ఉండో, లేదంటే ఏదో తపో ఫలంగానో వాళ్ళు భగవంతుడికి తండ్రిగా వాళ్ళు జన్మించలేదు బృందావనంలో. వాళ్ళు భగవంతుడి యొక్క లీలలో భాగంగా భగవంతుడితో పాలు పంచుకోవడం కోసం నిత్యముక్తులు అయ్యుండి కూడా బద్ధ జీవనంలోకి వచ్చినట్లు మనకు కనిపిస్తున్నారు. అంటే వాళ్ళు భౌతికంగా, అంటే భూమి మీదకి వచ్చారు, కేవలం కృష్ణుడిని పెంచడం కోసం వచ్చారు. కృష్ణుడు ఈ భూమి మీద అవతరిస్తున్నారు కాబట్టి ఆయన లీలల్లో భాగం పంచుకోవడం కోసం మాత్రమే వచ్చారు. ఎప్పుడైతే కృష్ణుడి యొక్క లీలలు అంతరించిపోతాయో ఈ భూమి మీద, అప్పుడు వాళ్ళు తిరిగి వాళ్ళ ధామానికి వెళ్ళిపోతారు. కానీ మిగిలిన వాళ్ళందరూ గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళందరూ సిద్ధులతోటి భగవంతుడి సంబంధంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఆ సిద్ధులు ఎలా వచ్చాయి? వాళ్ళు చేసినటువంటి తపోఫలము, వాళ్ళు చేసినటువంటి పుణ్యము, వాళ్ళు చేసినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి కోరికల కారణంగా వాళ్ళు భగవంతుడితో లీలల్లో భాగం పంచుకున్నారు కాబట్టి. అలాంటి వాళ్ళల్లో ఉత్తమమైనటువంటి వాళ్ళు
దేవకి వసుదేవులు కూడా. అందుకనే వసుదేవుడు గొప్ప తపస్సు చేస్తే కూడా నేను సాధించలేనటువంటిది కేవలం భాగవత ధర్మం ద్వారా సాధించగలను. ఎంత గొప్ప తపస్సు చేసినా నేను సాధించలేనటువంటిది కేవలం ఒక శుద్ధ భక్తుడిని గురువుగా పొంది ఆయన ఉపదేశాన్ని తీసుకుంటే మాత్రమే సాధ్యమవుతుంది అని ఆయన నమ్మి నారదుణ్ణి అప్రోచ్ అయ్యి నారదుడి ద్వారా భాగవత ధర్మం గురించి ఉపదేశం తీసుకోవాలి అని అనుకుంటున్నారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గురువు యొక్క ప్రాముఖ్యత. మన యొక్క జీవితంలో గురువు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. గురువు లేకుండా కావాలంటే మనము సిద్ధులు సాధించవచ్చు. గురువు లేకుండా కావాలంటే మనము ఉన్నత లోకాలకు వెళ్ళవచ్చు. గురువు లేకుండా కావాలంటే మనం తపస్సు చేస్తే భగవంతుడినే స్వయంగా మన పుత్రుడిగా అయినా పొందవచ్చేమో, కానీ గురువు లేకుండా మనం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళలేము. వసుదేవుడి విషయంలో ఇదే జరిగింది. అందుకని ఇప్పుడు వసుదేవుడు నారదుణ్ణి ఉద్దేశించి నాకు నీ ఉపదేశం కావాలి, అప్పుడు నేను ముక్తిని పొందుతాను, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళగలుగుతాను, ఈ భౌతిక బద్ధ జీవనం నుంచి విముక్తుడని అవుతాను అని ఆయన అంటున్నారు. స్వయంగా భగవంతుడికే తండ్రి అయినటువంటి వసుదేవుడు తను కూడా గురువు కోసం తాపత్రయపడుతున్నారు. నారదుణ్ణి ప్రార్థిస్తున్నారు, నాకు భౌతిక కోరికల నుంచి ముక్తి వైపుకు తీసుకువెళ్ళమని కోరుకుంటారు. ఇవన్నీ విన్నటువంటి నారదుడు మరి ఇప్పుడు వసుదేవుడికి ఆయన కోరినటువంటి భాగవత ధర్మాన్ని చెప్పబోతున్నారు. దానివలన సర్వ భయాల నుంచి విముక్తుల్ని చేయబోతున్నారు. అది వసుదేవుడికి మాత్రమే కాదు, అది విన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని భయాల నుంచి కూడా విముక్తుల్ని చేయడానికి ఆయన భాగవత ధర్మాన్ని చెప్పబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన నిమి చక్రవర్తికి నవయోగేంద్రులకి మధ్య జరిగినటువంటి సన్నివేశం ఏదైతే ఉందో ఆ సన్నివేశంలో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణని గనక ఇక్కడ తీసుకొస్తే ఆ సంభాషణ వసుదేవుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అవుతుంది. ఓకే. సో ఈ రోజు నారదుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని చూద్దాం. 10వ శ్లోకం నుంచి ఈ రోజు మనం చూద్దాం. లక్ష్మీ ఆత్మకూర్మత. హరే శ్రీ శుకౌవాచ శ్రీశుక ఉవాచ రాజన్నేవం కృతః ప్రశ్నో వసుదేవేన ధీమతా రాజన్నేవ కృత ప్రశ్నో వసుదేవేన ధీమతా ప్రీతస్తమః దేవర్షిర్ హరే సంస్మారితో గుణై. ప్రీతస్థ మహర్షి మహాదేవ ఋషి హరే స్మంసారితో గుణై. సుఖదేవ గోస్వామి పలికను రాజా, మహాబుద్ధిశాలియగు వసుదేవుని ప్రశ్నలచే దేవఋషి నారదుడు ప్రసన్నమయ్యను. దేవదేవుని దివ్య గుణములను సూచించినవి కనుక అవి నారదునికి శ్రీకృష్ణ స్మరణను కలిగించెను. ఆ విధముగా అతను వసుదేవునికి ఇట్లు సమాధానం వసిగను. హరే కృష్ణ ప్రభు. సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి తెలియజేస్తున్నారు. ఏదైతే ప్రశ్నని వసుదేవుడు నారదుని అడిగారో ఆ ప్రశ్నను విన్నటువంటి నారదుడు ప్రసన్నుడయ్యాడు, హ్యాపీ అయ్యారు కదా. మనం ఏదైనా ప్రశ్న అడిగితే మనం గురువు సంతోషించేలాంటి ప్రశ్న అడగాలి, గురువు ఆనందపడేలాంటి ప్రశ్న అడగాలి. ఎప్పుడు గురువు ఆనందపడతాడు? మనం అడిగినటువంటి ప్రశ్న ఎలాంటిదై ఉంటే గురువు ఆనందపడతారు? ఆ ప్రశ్న కృష్ణ కథలు చెప్పడానికి వీళ్ళకి వీలైనట్లయితే అప్పుడు అది ఆనందపడతారు. ఆ ప్రశ్న వలన ఆన్సర్ చెప్పేటువంటి వ్యక్తికి కూడా కృష్ణుడు గనక జ్ఞాపకం వచ్చినట్లయితే అది ఆనందానికి కారణమవుతుంది. ఆ ప్రశ్నకి సమాధానం ప్రశ్నని అడిగినటువంటి వ్యక్తికి, దానికి సమాధానం చెప్పినటువంటి వ్యక్తికి, ఆ సమాధానం విన్నటువంటి వ్యక్తుల్ని కూడా ఉద్ధరించడానికి అయినట్లయితే అది ఆనందింపబడాలి. ఓకే. సో గురువు కూడా ప్రసన్నుడయ్యాడు, గురువు కూడా ఆనందంగా సమాధానం చెప్తున్నారు అని అంటే కృష్ణ చైతన్యంలో గురువుకి ఉపయోగమే, కృష్ణ చైతన్యంలో అడిగినటువంటి శిష్యుడికి ఉపయోగమే, కృష్ణ చైతన్యంలో వినినటువంటి వాళ్ళందరికీ ఉపయోగమే కలగబోతుంది ఆ సమాధానం వల్ల. అందుకనే గురువు ఆనందించారు. ఇప్పుడు నారదుడు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ప్రమీల మాత. హరే కృష్ణ. శ్రీ నారద ఉవాచ శ్రీ నారద ఉవాచ సమ్యగేత వ్యవసితం భవతా సాత్వతర్షభా సమ్యగేతద్వ్యవసితం భవతా సాత్వతర్షభ
యత్పృచ్ఛసే భాగవతాన్ ధర్మాంస్త్వం విశ్వభావనాన్. యత్పృచ్ఛసే భాగవతాన్ ధర్మాంస్త్వం విశ్వభావనాన్. శ్రీ నారదుడు పలికెను, ఓ సాత్వత శ్రేష్ఠుడా, దేవదేవుని అను జీవుని నిత్య ధర్మమును గురించి నీవు చక్కగా ప్రశ్నించితివి. అట్టి భగవద్భక్తి ఎంత శక్తివంతమైనదనగా దానిని చేయుట వలన సమస్త విశ్వమే పావనము కాగలదు. భాష్యము. శ్రీకృష్ణుని గురించి అడిగినందులకు పరీక్షిన్ మహారాజును అభినందించినప్పుడు ద్వితీయ స్కందములోని మొదటి శ్లోకంలో సుఖదేవ గోస్వామి ఇటువంటి వాక్యమునే పలికియుండెను. వరీయానేష తే ప్రశ్నః కృతో లోకహితం నృప ఆత్మవిత్సం మతం పుంసాం శ్రోత వ్యాధిషయ పరః. రాజా, అన్ని రకములకు మానవులకు పరమలాభదాయకమైన కారణమున నీ ప్రశ్న శ్రేష్టమై ఉన్నది. ఈ ప్రశ్నకు సమాధానమే ముఖ్య శ్రవణ విషయమై ఉండి ఆత్మదర్శులందరి చేతను సమ్మతింపబడినది. అట్లే శ్రీల సూత గోస్వామి నైమిషార్యం నందలి జిజ్ఞాసువులకు ఋషులను ఈ క్రింది వాక్యములలో అభినందించి ఉండెను. మునైః సాధు పృష్టోహం భవదిర్లోక మంగళం యత్కృతః కృష్ణ సంప్రశ్నో ఏనాత్మా సుప్రసీదతి. ఓ మునులారా, యోగ్యములైన ప్రశ్నలను మీరు నన్ను అడిగితిరి. కృష్ణ పరములుగా నుండి జగన్మంగళమునకు సంబంధించినవైనందున అవి శ్రేష్టములై ఉన్నవి. ఇటువంటి ప్రశ్నలే వాస్తవముకు ఆత్మను పూర్ణముగా ప్రసన్నము చేయుటకు సమర్థులై ఉన్నవి. భాగవతము 1.2.5. నారదుడు ఇప్పుడు భక్తి యోగ విధానమును గురించి వసుదేవుడు అడిగిన ప్రశ్నకు సమాధానం అసుగగలడు. తదనంతరము తమ సంవాదము ముగిసిన పిమ్మట అతడు వసుదేవుడు వెలిబుచ్చిన ఉన్నట్టి దోషయుతమగు స్వీయ అభిప్రాయములకు కూడా సమాధానము చెప్పగలడు. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సవం. సో నారదుడు మాట్లాడుతున్నారు ఏమని? ఓ సాత్వత శ్రేష్ఠుడా, సాత్వతాంపతి అని ఇంతకు ముందు మనం ఒక శ్లోకంలో విన్నాం కదా. సాత్వతాంపతి అంటే ఎవరు? సాత్వత శ్రేష్ఠుడా అంటే ఎవరు? విష్ణుమూర్తి, విష్ణు భగవానుడు. రెండు భగవానుడే ప్రభు. రెండు భగవానుడే సాత్వతాంపతి. సాత్వతం అంటే యాక్చువల్ గా భక్తులు అని అర్థం. ఓకే, సాత్వతాంపతి అంటే కృష్ణుడు. సాత్వత శ్రేష్ఠుడా అంటే భక్తులలో శ్రేష్ఠుడైన వాడు. పరీక్షిత్ మహారాజ్ కాదు. ఇక్కడ నారదులు ఎవరితో మాట్లాడుతున్నారు? వసుదేవుడితో మాట్లాడుతున్నారు. ఓకే, యాక్చువల్గా యదువంశీయులందరూ కూడా సాత్వతులే. యదువంశీయులందరూ కూడా భక్తులే కదా. యదువంశీయులందరూ కూడా భక్తులే. అందులో కూడా శ్రేష్టమైనటువంటి వాడు వసుదేవుడు. అందుకని సాత్వత శ్రేష్ఠుడా అని అన్నారు. అదే కృష్ణుడిని ఉద్దేశించి అనాలంటే సాత్వతాంపతి. ఓకే, సాత్వతాంపతి. సో నువ్వు అడిగినటువంటి ప్రశ్న జీవుడి యొక్క నిజధర్మాన్ని గురించి ప్రశ్నించావు. నిజధర్మము అంటే భగవంతుని చేరటమే నిజ ధర్మం. నిజధర్మం అంటే భాగవత ధర్మం. నిజధర్మం అంటే భాగవత ధర్మం. మనందరికీ కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ధర్మ అర్థ కామ మోక్షాల గురించి మాట్లాడుకున్నాం మనం. అందులో ధర్మం అంటే మన డ్యూటీ. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ధర్మం ఉంది. మీరు కుటుంబాన్ని చూసుకోవాలి. ఒకవేళ స్త్రీలు ఉన్నారనుకోండి, మాతాజీస్ ధర్మము, ప్రభుజీస్ ధర్మము ఒకటే ఉంటుందా? ఉండదు ప్రభుజీ, ఉండదు. మాతాజీస్ ఏం చేయాలి? మాతాజీస్ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరి యొక్క అవసరాలని చూసుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టడం, వాళ్ళందరికీ అన్ని రకాల సేవలు చేయడం, కుటుంబాన్ని ఇల్లుని సరిగా చూసుకోవడం, వాళ్ళ అవసరాలన్నీ చూసుకోవడం, ఇవన్నీ చేస్తుంది. కానీ ప్రభుజీ ధర్మం ఎలా ఉంటుంది? ప్రభుజీ బయటికి వెళ్ళడం, ఉద్యోగం చేయడం, వ్యాపారం చేయడం, డబ్బు సంపాదించడం, ఇంట్లో అవసరానికి అవసరమైనటువంటి అన్ని వసతుల్ని ఏర్పాటు చేయడం. అది ప్రభుజీ ధర్మం. పోషణ. ఇప్పుడు ఎవరో మాతాజీ నువ్వు చేసే పని నేనెందుకు చేయట్లేదు, నేను చేసే పని నువ్వెందుకు చేయట్లేదు అని అంటే ఎవరి ధర్మం వాళ్ళది. అంటే మన యొక్క బాధ్యతలను మనం నిర్వర్తించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది మన ధర్మం. ఆ ధర్మాన్ని నిర్వర్తించినప్పుడే మనము నెక్స్ట్ స్టేజ్ లోకి పురోగమిస్తాం. ధర్మ అర్థ కామ మోక్ష. ఇది
మనకి తెలిసినటువంటి. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన ధర్మం ఉంది. అలానే సాంప్రదాయబద్ధంగా మనం చేస్తున్నటువంటి పూజలు పురస్కారాలు ఏవైతే ఉంటాయో అవి కూడా మనం ధర్మంగా భావించేస్తాం. మన ధర్మము అని మనం అనుకుంటాం. కొంతమందికి సమాజానికి మేలు చేయడం. యాక్చువల్గా ప్రభుపాదుల వారికి కూడా ఇలాంటి ఒక కష్టమే ఏర్పడింది. ప్రభుపాదుల వారు ఝాన్సీలో ఆ ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఏంటిది? లీగ్ ఆఫ్ డివోటీస్. ఓకే, లీగ్ ఆఫ్ డివోటీస్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థను ఎందుకు మూసివేయాల్సి వచ్చింది? యాక్చువల్గా ప్రభుపాదుల వారు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లం ఇదే. ఏంటంటే మామూలుగానే ఆయన తపన పడుతున్నారు, నా గురువుకి నేను ఎలా సేవ చేయాలి, నేను గురువుకి సేవ చేయలేకపోతున్నాను, గురువు ఆశించినంతగా నేను సేవ చేయలేకపోతున్నాను అనేటువంటి తపనలో ఆయన వ్యాపారం పని మీద ఫార్మాసిటికల్ బిజినెస్ చేస్తున్నారు. ఓకే, ఆయన వ్యాపారం పని మీద అన్ని ప్రదేశాలకి తిరుగుతుంటారు. అందరికీ ఆయన గురువు చెప్పాడు కదా అని చెప్పేసి ఆయన కూడా కృష్ణ ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ, వ్యాపారం మీద వెళ్ళినా కానీ కృష్ణ ప్రచారం చేస్తూనే ఉన్నారు. అయితే ఝాన్సీ దగ్గరికి వెళ్ళేసరికి కొంతమంది చాలా పుణ్యాత్ములు ఎక్కువైపోయారు అక్కడ. కొంతమంది పుణ్యాత్ములు ఎక్కువగా ఉన్నారు. అంటే ఈయన చెప్పేదానికి తొందరగా స్పందిస్తున్నారు. ఈయన ఒక సాధువులా భావించారు ఝాన్సీలో ఉన్నటువంటి వాళ్ళందరూ. ఆయన ఏమనుకున్నారు, ఇక్కడ గనక నేను గనక ఏదైనా ఒక అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కనుక స్టార్ట్ చేస్తే, ఇక్కడ నేను ఒక బేస్ పెడితే, ఇక్కడ నేను ఒక 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 గ్రూప్ కనుక ఫామ్ చేస్తే వాళ్ళని నేను భక్తులుగా మార్చొచ్చు. వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వస్తారు, వాళ్ళు కృష్ణ చైతన్యంలో ఉన్నటువంటి విధి విధానాలన్నీ ఫాలో అవుతారు అని అనుకొని అక్కడ ఆయన లీగ్ ఆఫ్ డివోటీస్ అనే సంస్థను స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు అందరూ బాగానే కోఆపరేట్ చేశారు. అందరూ బాగానే కోఆపరేట్ చేసినటువంటి వాళ్ళందరూ నిజానికి శుద్ధ భక్తులు కాదు. నిజానికి వాళ్ళందరూ కూడా ప్రభుపాద చెప్తున్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకుని ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు కాదు. కేవలం వాళ్ళు పుణ్యాత్ములు, కేవలం వాళ్ళు పుణ్యకర్మలు చేసేటువంటి వ్యక్తులు, మంచి పనులు చేసేటువంటి వ్యక్తులు. వీళ్ళు ఏం చేశారు, కొంతకాలం అయితే ఇలా వాళ్ళకు లీగ్ ఆఫ్ డివోటీస్ అనే సంస్థను స్టార్ట్ చేసినప్పుడు ప్రభుపాదకు ఒక స్థలం ఇచ్చారు. ప్రభుపాద రిక్వెస్ట్ చేస్తే ఒక ప్రదేశం ఇచ్చారు. ఎలా అయితే ఇప్పుడు మనం సెంటర్ రన్ చేస్తున్నామో అలానే ఆయన కూడా ఒక సెంటర్ రన్ చేయడానికి అవసరమైనటువంటి ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. అది పెద్ద ప్రదేశం. కొంతకాలం నడిపారు. కొంతకాలం నడిపిన తర్వాత అక్కడికి వేరే ప్రపోజల్ వచ్చింది, ఆ స్థలం మాకివ్వండి, ఆ స్థలంలో మేము చాలా మందికి అనాథ పిల్లలకి ఏదో చేస్తాం, అది చేస్తాం, ఇంకొక పుణ్యకార్యం చేయడానికి అవకాశం వచ్చింది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ప్రభుపాదలను ఖాళీ చేసి ఈ స్థలాన్ని వాళ్ళకి ఇవ్వండి అని అన్నారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ దృష్టిలో పుణ్యకార్యం చేయడం ఇంపార్టెంట్. ఇప్పటి వరకు ప్రభుపాద చేస్తుంది పుణ్యకార్యం అనుకున్నారు. అంతకంటే పెద్ద పుణ్యకార్యం చేయడానికి అవకాశం వచ్చింది అనుకున్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానం కొద్దీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఏది పుణ్యకార్యాలలో గొప్ప పుణ్యకార్యం చేస్తే చాలు అనుకునేటువంటి ఒక జ్ఞానంతో వాళ్ళు ప్రభుపాదనే అక్కడి నుంచి పంపించేయాలి అని అనుకున్నారు వాళ్ళు. ఇంకొకటి, ప్రభుపాద ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ కూడా ఏవో డీటీస్ పెట్టారు, ఇక్కడ కూడా ఏవో పూజలు చేస్తున్నారు, ఇన్ని గుళ్ళు ఉన్నాయి చాలవా, ఇప్పుడు మళ్ళీ ప్రభుపాద పెట్టిన గుడి ఇంకోటి కావాలా అనుకున్నారు. అంతేకాని ప్రభుపాద ఏం తత్వం చెప్తున్నారు, ప్రభుపాదుల వారు చెప్పేటువంటి తత్వం ద్వారా మనం ఆధ్యాత్మికంగా పురోగమించడానికి ఎలా ఉపయోగపడుతుంది, మనం ఆధ్యాత్మిక లక్ష్యాన్ని మనం ఏర్పరచుకోవడం కోసం ప్రభుపాద ఇది స్టార్ట్ చేశారు. యాక్చువల్గా అయితే ఆ గుడి ఈ గుడికి వెళ్తే ఇది దొరుకుతుందో లేదో, కానీ ఇక్కడ మాత్రం తప్పకుండా దొరుకుతుంది, ఈ తత్వం దొరుకుతుంది, ఈ ఫిలాసఫీ ద్వారా మనం ఆధ్యాత్మికంగా పురోగమించి భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళొచ్చు, ఇది భాగవత ధర్మము, ఇది నిజమైన ధర్మము అని వాళ్ళకి తెలియలా. ఇది ఒక పుణ్యకార్యం, అదొక పుణ్యకార్యం, 10 గుళ్ళు ఉన్నాయి, ఇది 11వ గుడి, అవసరమా? 10 గుళ్ళకు పోతే చాలుదా అని అనుకున్నారు వాళ్ళు. ఇంకా గొప్ప పుణ్యకార్యం చేసేటువంటి అవకాశం వచ్చింది అని అనుకున్నారు. అందుకనే ప్రభుపాదుల వారిని ఇండైరెక్ట్ గా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుపాదుల వారు కావాలి అని అనుకుంటే అక్కడ వాళ్ళతోటి ఆ, యుద్ధం చేసైనా ఆ స్థలాన్ని ఆయన దక్కించుకొని అక్కడ ఆయన చేయాలి అనుకున్న పని చేసి ఉండొచ్చు. కానీ ప్రభుపాదుల వారు ఏమనుకున్నారు అని అంటే, ఆయన కృష్ణ ప్రచారం చేయడం కోసం ఆయన గురువు ఏదైతే ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశాన్ని పాలించడం కోసం ఇది సరైనటువంటి స్థలం కాదు అని ఆయన అనుకున్నారు. ఇది సరైనటువంటి పని కూడా కాదు అని అనుకున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ప్రభుపాదుల వారికి ఏం చెప్పారు,
నువ్వు పాశ్చాత్య దేశాలకు వెళ్ళి ప్రచారం చెయ్యి. నీకు మంచి తెలివితేటలున్నాయి, నా మూడేంటో నీకు తెలుసు, మంచి తత్వం తెలుసు, నీకు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు, పైగా గురువు పట్ల నీకు శ్రద్ధ ఉంది. ఇన్ని రకాలుగా ఒక వ్యక్తిలో క్వాలిటీస్ ఉండడం అనేటువంటిది చాలా అరుదు. ఒకటి, ఆధ్యాత్మికంగా పురోగమించి ఉండాలి. రెండు, గురువు పట్ల శ్రద్ధ ఉండాలి, గురువుకి సేవ చేయాలి అని అనుకోవాలి. మూడు, తెలివితేటలు ఉండాలి. నాలుగు, ఇంగ్లీషు రావాలి. ఇన్ని రకాల తెలివితేటలు ఒకే వ్యక్తిలో ఉంటే అది వరం కాదా ఆ గురువుకి? అలాంటి శిష్యుడు దొరికితే ప్రభుపాద అలాంటి శిష్యుడు. అందుకనే ప్రభుపాదని ఉద్దేశించి ఆయన ఉపదేశించినటువంటి ఉపదేశం ఏదో ఝాన్సీలో నలుగురిని భక్తులు చేయడం కాదు. ఆయన తెలివితేటలు, ఆయన జ్ఞానం, ఆయన డెడికేషన్, ఆయన భక్తి, ఆయన గురువుకు చేయాలనుకున్నటువంటి సేవ ఝాన్సీలో ఉంటే సరిపోదు. ఝాన్సీ లాంటి ప్రదేశంలో ఉండి లీగ్ ఆఫ్ డివోటీస్ అనే సంస్థని రన్ చేస్తూ ఉంటే సరిపోదు. అందుకనే వాళ్ళు వెళ్ళిపోమన్నారు కదా అని ప్రభుపాద వెళ్ళిపోవడం కాదు. గురువుకి సేవ నేను ఇక్కడ ఉంటే సరిగా చెయ్యలేను అని ఆయన అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు ప్రభుపాద వారు. ఆ తర్వాత బృందావనం వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోయారు, ఇస్కాన్ స్టార్ట్ చేశారు. అది గురువు సేవ కోసం ఆయన వదిలేశారు. గురువు సేవ కోసమే తీసుకున్నారు, గురువు సేవ కోసం చేయలేకపోతున్నానని దాన్ని వదిలేశారు. అంటే అదొక ఫెయిల్యూర్. ఓకే, అంటే ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇది అని అంటే, సహజంగా మనం అందరము ధర్మము అని అంటే తప్పు భావంలో ఉన్నాం. అందుకనే శ్రీకృష్ణుడు ధర్మం గురించి మాట్లాడుతూ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని అన్నారు. ఓకే, మనం అనుకునేటువంటి ఇంతకంటే గొప్ప పుణ్యకార్యం, ఇంతకంటే గొప్ప పుణ్యకార్యం, ఇది మంచి ధర్మం అవుతుంది, ఇది మంచి ధర్మం అవుతుంది, ఇంతకంటే గొప్ప పుణ్యకార్యం చేయాలి, ఇది కాదు ధర్మం అంటే. అందుకనే కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నారు. అన్ని ధర్మాలని వదిలిపెట్టండి అని అన్నారు. నిజమైనటువంటి ధర్మం అంటే ఒక జీవుడికి నిజమైనటువంటి ధర్మం ఏమిటి అని అంటే మనం భగవంతుణ్ణి చేరడం. భాగవత ధర్మం నిజమైనటువంటి ధర్మం. అలాంటి నిజమైనటువంటి ధర్మానికి నిత్య ధర్మం అంటారు. నిజమైనటువంటి నిజ ధర్మం అనేటువంటిది భాగవత ధర్మం. ఒకవేళ మనం గనక భాగవత ధర్మాన్ని గనక తెలుసుకోగలిగినట్లయితే అది మనల్ని పావనం చేస్తుంది, మనల్ని పవిత్రం చేస్తుంది. మిగిలిన అన్ని ధర్మాల కంటే కూడా మించినటువంటి ధర్మం అది. నిజమైనటువంటి ధర్మం మనల్ని భగవంతుడి యొక్క ధామానికి చేరుస్తుంది. అదేం ధర్మము అంటే భగవంతుడి యొక్క పాదాలని శరణు వేయడం, భగవంతుడికి భక్తులని శరణు వేయడం. భాగవత ధర్మం ఏదైతే ఉందో అది నిజమైన ధర్మం. నువ్వు భాగవత ధర్మం అడిగావు కాబట్టి నువ్వు గొప్పవాడివి అని నారదుడు వసుదేవుణ్ణి ప్రశంసించడం అనేటువంటిది జరిగింది. దాంతో విశ్వమే పావనం అవ్వగలుగుతుంది అని నారదుడు చెప్తున్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు నారదుడు చూద్దాం. 12వ శ్లోకం ఉషశ్రీమాత. శ్రుతోను పఠితో ధ్యాత ఆధృతో వానుమోదిత. హరే కృష్ణ ప్రభుజీ. శ్రుతోను పఠితో ధ్యాత ఆదృతో వానుమోదితః. సద్యః పునాతి సద్ధర్మో దేవ విశ్వద్రుహోపి. సద్యః పునాతి సద్ధర్మో దేవ విశ్వద్రుహోపి. ప్రభుపాదుల వారి భావము. దేవదేవునికి చేయబడేది విశుద్ధ భక్తి ఆధ్యాత్మికంగా ఎంత శక్తివంతమైనదనగా కేవలము అట్టి దివ్య సేవను శ్రవణము చేయుట చేత, విని దాని మహిమను కీర్తించుట చేత, దానిని ధ్యానించుట చేత, గౌరవముతోనూ శ్రద్ధతోనూ దానిని స్వీకరించుట చేత, లేదా ఇతరులు చేసేది భక్తిని శ్లాఘించుట చేత దేవతలను ఇతర జీవులను ద్వేషించి వారలేనను శీఘ్రముగానే పవిత్రులవుదురు. ప్రభుపాదుల వారి భాష్యము. సద్ధర్మ అను పదము భాగవత ధర్మమును సూచించునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. ఇది శ్రీధర స్వామి చేతను ధృవపరచబడినది. భాగవత ధర్మము ఆధ్యాత్మికముగా ఎంత శక్తివంతమైనదనగా లోక ప్రమాణమును బట్టి నానా రకములైన పాప వ్యవహారములలో చిక్కబడిన వారైనను ఈ శ్లోకములో పేర్కొనబడిన పద్ధతులలో దేనిని స్వీకరించుట చేతనైనను సులభముగా పవిత్రులు కాగలరు. సాధారణమగు పుణ్య సాధనలో మనుజుడు తాను చేసేడు సేవకు ప్రతిఫలముగా ఏదో ఒకదానిని పొందగోరుచు భగవంతుని పూజించును. అట్లే నిరాకారవాది తాను భగవానునితో ఏకమగుదునని ఊహించుచు మోక్ష విలాషియే ఉండును. కాని భాగవత ధర్మములో
అటువంటి కల్మషము లేదు. భాగవత ధర్మం అనేది భగవద్భక్తిలో కేవలము భగవంతుని సంతృప్తియే ఏకైక లక్ష్యము. ఎవడేని ఈ పద్ధతిని త్యజించి అన్య విధానమును వినగోరినచో, ఉపదేశించగోరినచో లేదా ధ్యానింపగోరినచో పవిత్రీకరణ అవకాశమును వెంటనే కోల్పోవును. యోగ సిద్ధులను పడేయుటకు ఉద్దేశింపబడిన సాధారణ లౌకిక యోగ విధానము కానీ, మానసిక కల్పనపై ఆధారపడి నిరాకార పద్ధతి కానీ పాప వ్యవహారమున మునిగిన వారికి శీఘ్రమే పవిత్రులను కావించే శక్తిని కలిగి ఉండవు. కానీ అద్వితీయమైన సద్ధర్మము లేదా భాగవత ధర్మము నందు పరమ పతితుడైనను శ్రీకృష్ణ చరణారవిందములను లేదా విశుద్ధ భక్తుని పాదపద్మములకు శరణుజొచ్చుట ద్వారా శీఘ్రమే మహోన్నత పూర్ణత్వ స్థితికి చేరుకొనగలడు. ఈ విషయము శ్రీ చైతన్యుల ప్రచార కార్యక్రమములో విశేషముగా పాపులకు జగాయి మదాయి సోదరుల విషయములో వివరముగా చూపబడినది. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. భాగవత ధర్మం యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు. భాగవత ధర్మం అంటే విశుద్ధ భక్తి. ఈ విశుద్ధ భక్తి యొక్క శక్తి ఎంత అంటే, అది శ్రవణం చేసిన, దాన్ని కీర్తించిన, దాన్ని ధ్యానించిన, గౌరవంతోనూ శ్రద్ధతోనూ దానిని స్వీకరించినంత మాత్రాన మనం ఎలాంటి వాళ్ళమైనా, చివరికి దేవతలని ద్వేషించేటువంటి వాళ్ళమైనా, ఇతరులను ద్వేషించేటువంటి వాళ్ళమైనా, ఎంత పాపాలు చేసినటువంటి వాళ్ళమైనా సరే మనం పవిత్రులము కాగలం. అంత పవర్ ఉంది భాగవత ధర్మానికి. మన జీవితం యొక్క లక్ష్యమే మనల్ని మనం పవిత్రం చేసుకోవడం. మనల్ని మనం పవిత్రం చేసుకునేటువంటి దిశగా గనక మన యొక్క ధర్మం లేకపోతే, ఆ ధర్మం మనల్ని ఏం చేస్తుంది? హ్మ్? మనల్ని పతనం చేస్తుంది. మనము తిరిగి భౌతిక జన్మం తీసుకొని, లేదంటే ఏ జంతువుగాను మళ్ళీ జన్మిస్తాం. కానీ మనల్ని ఉద్ధరించేటువంటి ధర్మం ఏమిటి అని అంటే, మనల్ని ఏదైతే పవిత్రం చేసి మనల్ని భగవంతుడికి దగ్గరగా చేస్తుందో అది మనల్ని ఉద్ధరించేటువంటి ధర్మం. అది భాగవత ధర్మం. అందులో ఎలాంటి సంశయము లేదు. అంటే ఎంత పాపాత్ముడైనా, అందుకని కృష్ణుడు చెప్పారు, నువ్వు ఎంత పాపాత్ముడైనా సరే నువ్వు నా ఆశ్రయంలోకి వచ్చావు అనంటే నీ సర్వ పాపాలను నేను తొలగించేస్తాను. చెప్పారా లేదా భగవద్గీతలో ఇది? ఉం? చెప్పారు ఆ, ప్రభు, చెప్పారు. అదే భాగవత ధర్మం. అంటే మన సర్వ పాపాలు తొలగిపోవడం అనంటే మనం పవిత్రులమైపోవడం. మనం పవిత్రం చేసేటువంటి ధర్మాన్ని మాత్రమే మనం నమ్మాలి. మనము ఈ కృష్ణ భక్తిని వదిలేసి, కృష్ణ చైతన్యాన్ని వదిలేసి, ఏదైతే ధర్మం మనల్ని పవిత్రం చేస్తుందో దాన్ని మనం వదిలేసి, మనం ఏ ఇతర మార్గాల ద్వారా మనం పవిత్రం అవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేసినా అది మన మూర్ఖత్వం. మనల్ని పవిత్రం చెయ్యదది. మరి ఏ ఇతర అర్చన, ఏ ఇతర పూజా విధానాలైనా, లేకపోతే ఏ ఇతర యోగ పద్ధతులైనా సరే మనల్ని పవిత్రం చేసేటువంటివి కావు. ఒకవేళ కనుక మనం అలా అనుకున్నట్లయితే మనము పవిత్రమయ్యేటువంటి అవకాశాన్ని పూర్తిగా కోల్పోయినట్లే. కృష్ణ చైతన్యంలో ఉండడం తప్ప మిగిలిన ఏది కూడా సరి అయినటువంటి విధానం కాదు అనేటువంటిది మనకి అర్థమవుతుంది. భక్తిలోకి వచ్చినటువంటి పరమ పాపాత్ముడైనా సరే పవిత్రమైనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. చైతన్య చరితామృతంలో జగాయి మదాయి స్టోరీ. జగాయి మదాయి ఎంత పాపాత్ములు వాళ్ళు! ఉం? భక్తులనే దూషించినటువంటి వాడు, భక్తులనే శిక్షించినటువంటి వాడు. అలాంటి వ్యక్తులు కూడా నిత్యానంద మహాప్రభు కృపతో వాళ్ళకి భక్తి వచ్చింది. నిత్యానంద ప్రభు వాళ్ళకి భక్తిని ప్రసాదించారు. చైతన్య మహాప్రభు కాదు భక్తిని ఇచ్చింది వాళ్ళకి, నిత్యానంద ప్రభు ఇచ్చారు. నిత్యానంద ప్రభు తల మీద కొడితే నిత్యానంద ప్రభు తల పగిలిపోయి రక్తం వస్తుంటే అప్పుడు చైతన్య మహాప్రభు కోపం వచ్చింది. నువ్వు నిత్యానంద ప్రభువుని కొడతావా అని సుదర్శన చక్రం తీశారు చైతన్య మహాప్రభు. వెంటనే నిత్యానంద ప్రభు, వీళ్ళందరినీ చంపడం కోసం కాదు మనం వచ్చింది, వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు, వాళ్ళకి జ్ఞానాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది, వాళ్ళ మీద కరుణ చూపించాల్సిన బాధ్యత ఉంది. ఇలా చంపుకుంటూ పోతే జగాయి మదాయిలే ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ అందరినీ చంపాలి. కాబట్టి వీళ్ళ మీద మనం కరుణ చూపించాలి అని అనుకున్నారు. జగాయి మదాయికి ఆశ్చర్యపోయారు. ఇంత శిక్షించాము, కింద పడేసాము, కొట్టాము, కుండబెట్టి కొట్టాము, ఎన్ని కొట్టినా కానీ ఈ వ్యక్తి, మనల్ని శిక్షించే వ్యక్తి మన దగ్గరకు వచ్చినా కానీ ఆయన్ని ఆపి మనల్ని రక్షించాడంటే ఇంతలో ఎంతో గొప్పతనం ఉంది, ఆయన చెప్పేది వినాలి అని అప్పుడు అనుకున్నారు వాళ్ళు. నిత్యానంద ప్రభు
లో ఉన్నటువంటి సహనం ఏదైతే ఉందో ఆ సహనమే వాళ్ళని మార్చింది. ఆ విధంగా జగాయి మదాయిలు కూడా భక్తులైపోయారు. చైతన్య మహాప్రభువుకి శుద్ధ భక్తులైపోయారు జగాయి మదాయి కూడా. వాళ్ళు కూడా పవిత్రమైపోయారు. అంతకుముందు ఎంత పాపాత్ములైన వాళ్ళు, స్వయంగా నిత్యానంద ప్రభుని శిక్షించినటువంటి, హరిదాస్ ఠాకూర్ని శిక్షించినటువంటి వాళ్ళు ఇప్పుడు జగాయి మదాయిలు చైతన్య మహాప్రభు శరణంలోకి రాగానే వాళ్ళు పవిత్రమైపోయారు. వాళ్ళ పాపాలన్నీ పోయాయి. వాళ్ళు కూడా ముక్తిని పొందారు. ఓకే. సో ఆ విధంగా మనము కృష్ణ భక్తికి మించినటువంటి వేరే ఏ ఇతర యోగ విధానము కూడా మనల్ని పవిత్రం చేయదు అనేటువంటిది మనకి ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు నారదుడు. నెక్స్ట్ 13వ శ్లోకం. ఉమాపతి ప్రభుజీ. త్వయా పరమ కళ్యాణ పుణ్యశ్రవణ కీర్తన యా పరమ కళ్యాణ పుణ్యశ్రవణ కీర్తన స్మారితో భగవానధ్యా దేవో నారాయణో మమ. వారితో భగవానద్య దేవో నారాయణో మమ. పరమ కళ్యాణమయుడగు నా ప్రభు నారాయణుని నేడు నేను స్మరించినట్లు నీవు చేసితివి. ఆ దేవదేవుడు ఎంతటి మంగళమయుడనగా అతని గురించి వినిన వారు కీర్తించిన వారు పూర్తిగా పుణ్య బాగులగుదురు. భాష్యం. జై ప్రపాద్ శ్రీ ప్రపాద్కి జై. నారాయణాస్తాదృశ ధర్మే మదియ గురు రూపో నారాయణ సిహే అని శ్రీల జీవగోస్వామి పలికిరి. ఈ శ్లోకమునందలి నారాయణ అను పదము భగవతాతారమైన శ్రీ నారాయణ ఋషిని సూచించును. అతడే ఈ ధర్మంలో నారదునికి గురువుగా వర్తించును. స్మారిత ఇది కృష్ణోపాసన వేసన తస్యాస్ విస్మరణాత్ అని కూడా శ్రీల జీవగోస్వామి పేర్కొంది. కృష్ణ సేవ మగ్నత కారణమున నారదుడు నరనారాయణుని మరిచినని స్మారిత గుర్తు చేసితివి అని పదము సూచించును. అనగా భక్తి యోగమునందు తీవ్రంగా నెలకొనుట వలన మనుషుడు ఒకప్పుడు దేవదేవుని మరిచించో కృష్ణుని ఏర్పాటు చేయట్టి శ్రద్ధావంతుడు సేవకుడు తిరిగి భగవంతుని గురించి గుర్తు చేయబడును. హరే కృష్ణ ప్రభుజీ. దండోపణం. సో ఇప్పటి వరకు కూడా ఆయన అడిగినటువంటి ప్రశ్న యొక్క గొప్పతనాన్ని చెప్పారు. అది భాగవత ధర్మం గురించి అడిగారు కాబట్టి ఆ భాగవత ధర్మం ఎలా మనుషుల్ని పవిత్రం చేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఒకవేళ అది గనక విన్నటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు నారదుడు అని అంటే, నా ప్రభు అయినటువంటి నారాయణుని నేను గుర్తు తెచ్చుకునేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. నేను ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి చెప్పబోయేటువంటి సమాధానం నాకు మళ్ళీ ప్రభువును గుర్తు చేస్తుంది. అదే కదా కృష్ణ చైతన్యం అంటే. అంటే ఒక గురువు కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, మనం చెప్తున్నాం, వినే మీరు కృష్ణుడు గుర్తొస్తుంది, చెప్పే నాకు కృష్ణుడు గుర్తొస్తారు. అదే నిజమైనటువంటి భాగవత ధర్మం. అదే నిజమైనటువంటి కృష్ణ కథ అంటే. అలాంటి కథలను చర్చించటము అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది. అలాంటి కథను చర్చించడానికి నారదుడు కూడా సంతోషపడతారు. అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఎంతటి మంగళకరమైనది అనగా అతన్ని గురించి విన్నవారు కీర్తించిన వారు పూర్తిగా పుణ్యభాగులగుదురు. ఓకే. సో అదనమాట. నెక్స్ట్ 14వ శ్లోకం. సునీత మదన్. అత్రాప్యుదాహరంతీమం ఇతిహాసం పురాతనం అత్రాప్యుదాహరతీమం ఇతిహాసం పురాతనం ఆర్షభాణాంచ సంవాదం విదేహస్య మహాత్మనః. ఆర్షభాణాం చ సంవాదం విదేహస్య మహాత్మనః. భావము. భగవద్భక్తి యోగమును వివరించుటకు మహాత్ముడకు విదేహరాజునకు వృషభదేవుని తనయులకు జరిగిన సంవాదమనడి పురాతనమగు ఇతిహాసమును ఋషులు చెప్పి ఉండిరి. భాష్యము. ఇతిహాసం పురాతనం. పురాతనమగు చారిత్రాత్మక కథనము అను పద సముదాయమే చెడు ప్రధానమైనది. శ్రీమద్ భాగవతము వేదకల్ప తరువుకు పండిన ఫలము, నిగమకల్ప తరోర్గలితం ఫలం. భగవంతునికి సంబంధించినవి, బద్ధజీవుల మోక్షమునికి సంబంధించినవి అయిన సత్యముకు పురాతన వర్ణన శ్రీమద్ భాగవత పుటలలో మనము చూడవచ్చును. ఈ ఇతిహాసములు కల్పనమో పౌరాణికమో కానే కావు. ప్రస్తుత నిమ్న యుగము ఆరంభమగుటకు ముందు పూర్వయుగములలో జరిగినట్టి అద్భుతముకు భగవత్ కర్మలను, భక్తుల కర్మలను వర్ణించును.
లౌకికులకు పండితులు కొందరు శ్రీమద్ భాగవతమును పౌరాణిక కథగా లేక ఇటీవల రచింపబడినదిగా చెప్పుటకు యత్నించినను యథార్థమేమనగా పరిపూర్ణమైన ఆధ్యాత్మిక వాంగ్మయమగు శ్రీమద్ భాగవతము ఈ విశ్వం యొక్క పరిస్థితిని అంతటినే గాక దీనికి పరముగా నుండి విషయమును అనగా భౌతిక ఆధ్యాత్మిక ఆకాశములకు పరముగా నుండి విషయమును చక్కగా వివరించును. శ్రీమద్ భాగవతమును శ్రద్ధతో అధ్యయనము కావించినచో మనుజుడు పరమ మేధావంతుడు కాగలడు. పుణ్యభాగులకు వ్యక్తులందరూ శ్రీమద్ భాగవతమును విని గొప్ప పండితులుగానై పిదప భగవన్ మహిమలను శాస్త్రీయ పద్ధతిలో ప్రపంచమంతటను ప్రచారం చేయవలనని శ్రీ చైతన్యుడు కోరియుండిరి. నవయోగేంద్ర విదేహరాజ సంవాదము వంటి ఇతిహాసములను పూర్ణ శ్రద్ధతోనూ వినమ్రతతోనూ మనము వినుట అత్యావశ్యకమైనది. అప్పుడు ఈ అధ్యాయంలోని 12వ శ్లోకంలో చెప్పబడినట్లు మన కడచిన జన్మ హేయ కర్మ ఫలితమైనప్పటికీ శ్రీమద్ భాగవత శ్రవణ మాత్రమున మనము భగవానుడు అతని విశుద్ధ భక్తుల దివ్య స్థితికి చేరగలం. ఎటువంటి ప్రయోజనమును చేకూర్చున్నట్టు వ్యర్థమైన లౌకికమైన చారిత్రక గాథలకు భిన్నముగా భాగవతేతిహాస అసాధారణముకు ప్రభావం ఇదియే. చరిత్ర నుండి నేర్చుకొనవలెననిడి మిషతో లౌకిక చరిత్రవాదులు తమ కార్యమును సమర్థించుకున్నను ఆ నామమాత్ర చరిత్రకారుల కళ్ళెదుటనే ప్రపంచ పరిస్థితి దుస్సహమగు సంఘర్షణకు అస్తవ్యస్త స్థితికి అత్యంత వేగముగా ఇప్పుడు పతనము చెందుటను మనం చూడవచ్చును. కానీ శ్రీమద్ భాగవతమును శ్రద్ధతో శ్రవణము చేసినట్టు భాగవత చరిత్రకారులు శాంతిమయ ఆనందమయ ప్రపంచమును తిరిగి నెలకొల్పుటకు పరిపూర్ణమైనట్టు శక్తిపూర్ణమైనట్టు ఉపదేశములను నొసగగలరు. కనుక చరిత్రాధ్యయనము ద్వారా తమ బుద్ధిని సుసంపన్నమునర్చుకొనగోరెడి వారు శ్రీమద్ భాగవతమును అధ్యయనం గావించవలెను. అది వారి బుద్ధికి ఆధ్యాత్మికతకు పూర్ణత్వమును చేకూర్చగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఈ సందర్భంగా నారదుడు ఒక ఇతిహాసాన్ని చెప్పబోతున్నారు. ఆ ఇతిహాసాన్ని తను ఋషుల నుంచి విన్నారు. ఆ ఇతిహాసము ఏమిటి అని అంటే, విదేహరాజుకి ఋషభదేవుని తనయులకి మధ్య జరిగినటువంటి సంవాదము ఏదైతే ఉందో అది అది ఆయన చెప్పబోతున్నారు. దాన్ని ఆయన ఋషుల దగ్గర నుంచి వినడం అనేటువంటిది జరిగింది. ఎవరు ఆ విదేహరాజు అంటే నిమి చక్రవర్తి. ఋషభదేవుని పుత్రులు ఎవరు? నవయోగేంద్రులు. ఓకే, సో ఈ నవయోగేంద్రులు అంటే 9 మంది. ఈ 9 మంది సాధువులైపోయారు. ఋషభదేవుడు క్షత్రియుడే, కానీ ఆయన పుత్రులు 9 మంది సాధువులుగా మారిపోయారు, బ్రాహ్మణులుగా మారిపోయారు. ఆ బ్రాహ్మణులుగా మారినటువంటి వాళ్ళే నవయోగేంద్రులు 9 మంది. వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదం ఏదైతే ఉందో అది గొప్ప ఇతిహాసం. సో మనకి ఇక్కడ మనకి తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆ ఈ భాగవత ఈ శ్రీమద్ ఈ భాగవత ధర్మాన్ని తెలియచేయబోయేటువంటి ఈ సంభాషణ ఏదైతే ఉందో అది శ్రవణం చేసినంత మాత్రాన విశుద్ధ భక్తుల స్థితికి మనం వెళ్ళగలుగుతాము. మనం కూడా విశుద్ధ భక్తుల్లాగా మారతాం. అంటే భగవంతుడి యొక్క లక్షణాలను పొందుతాం మనం కూడా. సో అంత ప్రభావాన్ని చూపించబోయేటువంటిది ఇది. అందుకనే మనకి శ్రీమద్ భాగవతం నిగమకల్ప తరోర్ఘలితం ఫలం అని చెప్పబడింది. అంటే ఆ కల్పవృక్షం లాంటి ఈ కల్పవృక్షం లాంటి ఒక వృక్షం మనకి అన్ని రకాల గొప్ప ఫలాలని ఇస్తుంది. అందులో బెస్ట్ ఫలం ఏదైతే ఉంటుందో అది శ్రీమద్ భాగవతం. వేదాలు అనే చెప్పబడేటువంటి కల్పవృక్షంలో ఒక బెస్ట్ పండు ఏదైతే ఉందో అది శ్రీమద్ భాగవతం. ఓకే, ఎందుకంటే అది నిజ ధర్మాన్ని మనకి తెలియచేస్తుంది కాబట్టి. అది భాగవత ధర్మాన్ని మనకి తెలియచేస్తుంది కాబట్టి. ఆధ్యాత్మిక పూర్ణత్వం రావాలి అని అంటే శ్రీమద్ భాగవతాన్ని మనం చదవాలి. ఓకే, సో ఈ సందర్భంగా ఒక విషయం, ఆ శ్రీల ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు భాగవతాన్ని లేదంటే కృష్ణ భక్తిని ప్రచారం చేయమని శ్రీల ప్రభుపాదుల వారికి చెప్పినప్పుడు ఆయన సరే అని వెంటనే వచ్చేయలేదు శ్రీల ప్రభుపాదుల వారు. ఓకే, శ్రీల ప్రభుపాదుల వారు ఆయన తోటి కొంత ఆర్గ్యూ చేశారు. ఆ సమయంలో యాక్చువల్ గా స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతూ ఉంది.
మహాత్మా గాంధీ స్వాతంత్రం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళతో. మామూలుగానే ఆయన చదివినటువంటి కాలేజ్ అయితే ఆయన చదివినటువంటి ఆయన ఉన్నటువంటి వాతావరణం అయితే ఆయన కూడా చాలా ప్రభావితమైనటువంటి వ్యక్తి. శ్రీల ప్రభుపాదుల వారు కూడా చాలా చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి. ఆయన 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 లక్ష్యం బారిస్టర్ అవ్వాలని, ప్రభుపాదుల వారు ఒక లాయర్ అవ్వాలి అనుకున్నారు. అలానే ఆయన కాలేజీలో జాయిన్ అయ్యారు. ఆయన చదివిన చదువు పూర్తి చేసుకున్న తర్వాత కనీసం ఆయన సర్టిఫికెట్ కూడా తీసుకోలేదు, యాక్సెప్ట్ చేయలేదు. ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ ని ప్రభుపాదుల వారు యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ చేసేశారు. ఈయన అన్ని పరీక్షల్లో పాస్ అయినా కానీ సర్టిఫికెట్ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తా అన్నా కానీ నాకు వద్దన్నారు. ఎందుకంటే అది బ్రిటిష్ వాళ్ళు ఇస్తున్నటువంటి సర్టిఫికెట్. ఆయన మహాత్మా గాంధీ చేస్తున్నటువంటి ఉద్యమానికి చాలా ప్రభావితుడయ్యాడు. అయ్యి నాకు ఈ సర్టిఫికెట్ అవసరం లేదు అని అన్నారు. అంటే అంత ప్రభావం. ఆ సమయంలో అంటే ఆయన ఒక ఒక సంఘ సంస్కరణలు చేసేటువంటి వ్యక్తి, లేకపోతే ఒక సోషల్ గా అంటే అందరికీ మంచి చేయాలి, లేదు అని అంటే స్వాతంత్రాన్ని తీసుకురావాలి అని మహాత్మా గాంధీ చేస్తున్నటువంటి ఉద్యమం ఆయన్ని ప్రేరేపించింది. ఆయన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో వెళ్ళిపోయి ఉండేవాళ్ళేమో ఒకవేళ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అప్పుడు కలవకపోతే. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కృష్ణ భక్తి ప్రచారం చెయ్యి, ఇంగ్లీష్ లో నువ్వు బాగా మాట్లాడుతున్నావు కాబట్టి అని అన్నప్పుడు ప్రభుపాదుల వారు ఇక్కడ ఉన్న జనాలకి స్వాతంత్రమే లేదు, కృష్ణ భక్తినిచ్చి ఏమి లాభం అని అన్నారు. ఓకే, అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ప్రభుపాదుల వారికి మధ్య సంభాషణ జరిగింది. ఆ సంభాషణలో భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు, స్వాతంత్రం అని అంటే ఏంటి? స్వాతంత్రం అంటే స్వాతంత్రం వస్తే ఏం జరుగుతుంది ప్రజలకి? శాంతి, లేకపోతే ఉమ్, మనశ్శాంతి, ఇవన్నీ వస్తాయా స్వాతంత్రం వచ్చినంత మాత్రాన? స్వాతంత్రం అవసరం, అదొక లెవెల్. కానీ కృష్ణ భక్తిలోకి రానప్పుడు మనకి స్వాతంత్రం వచ్చినా ఏమి లాభం? నిజమైన స్వాతంత్రం అని అంటే మనం భగవంతుడి వైపు తిరిగి చూడగలగడం. నిజమైన స్వాతంత్రం అని అంటే మనం ముక్తి సాధించడం. బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇండియాని విముక్తిని చేయడం కాదు నిజమైన స్వాతంత్రం అంటే. నిజమైన స్వాతంత్రం అంటే కృష్ణ భక్తిని వాళ్ళకి అందించటం, కృష్ణ భక్తులుగా మార్చగలగడం, భగవంతుడి ధామానికి వాళ్ళని తీసుకెళ్ళగడం భౌతిక విశ్వం నుంచి. అది నిజమైన స్వాతంత్రం. అంటే చైతన్యంలో మార్పు తీసుకురావాలి, మనకున్నటువంటి చైతన్యాన్ని మార్చాలి, కృష్ణ చైతన్యంలోకి రావాలి. అది నిజమైనటువంటి స్వాతంత్రం. ఇప్పుడు ఇది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంత గొప్పగా ప్రభుపాదుల వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తే కన్విన్స్ అయ్యారు. ఆ ఒక్క సంభాషణతోటి ప్రభుపాదుల వారు సంఘ సంస్కృతి అవ్వాల్సినటువంటి, లేకపోతే ఏమంటారు, స్వతంత్ర సమరయోధుడు. స్వాతంత్ర సమరయోధుడు, లేకపోతే సమాజ సేవ చేయాల్సినటువంటి వ్యక్తి. సోషల్ వర్కర్ ప్రభు. సమాజ సేవ. ఓకే, సమాజ సేవకుడు కావాల్సినటువంటి ఒక వ్యక్తి కృష్ణ సేవకుడు అయిపోయాడు. ఓకే, ఒక్క మాటతోటి, ఓకే, ఆ ఆర్గ్యుమెంట్ తోటి. సో లేకపోతే ఆయన కూడా ఒక పెద్ద గొప్ప సోషల్ సర్వీస్ చేసి ఉండేవాళ్ళు. ఓకే, కానీ ఆయన గొప్పగా కృష్ణ భక్తులు అయ్యారు. ఆయనకు ఉన్నటువంటి తెలివితేటలతోటి నిజమైనటువంటి స్వాతంత్రాన్ని మనందరికీ ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. నిజమైనటువంటి వారసుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఎవరు అని అంటే శ్రీల ప్రభుపాదుల వారు. ఎందుకంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరే చెప్పేశారు డైరెక్ట్ గా ప్రభుపాదుల గురించి, నువ్వు నా మనసును తెలుసుకున్నటువంటి శిష్యుడివి, నా భావాలను అర్థం చేసుకున్నటువంటి శిష్యుడివి. ఆయన కలిసినటువంటి కొద్ది రోజుల్లోనే ఆయన ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి రాసినటువంటి లెటర్ ని చదివి, ఈ వ్యక్తి ఏది రాసినా సరే పూర్తిగా జ్ఞానంతో తత్వం అంతా తెలుసుకుని రాస్తున్నాడు కాబట్టి ఈయన రాసినటువంటి ఏదైనా సరే మన మ్యాగజైన్ లో ప్రచురించవచ్చు, ప్రింట్ చేయొచ్చు అని చెప్పారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. అది గౌడ్య మఠాన్ని స్థాపించినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ప్రభుపాదుల కంటే కూడా ముందు చాలా మంది శిష్యులు ఉన్నారు, ప్రభుపాదులతో పాటు కూడా చాలా మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళు ఎవరికీ దక్కనటువంటి ఆ గౌరవం ప్రభుపాదుల వారికి దక్కింది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అప్రూవ్ చేసేసారు.
అతి కొద్ది కాలంలోనే. ఇంకోటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఆయనకి ఇనిషియేషన్ ఇచ్చే టైంలో కేవలం హరినామ దీక్ష ఇవ్వాల, బ్రాహ్మణ దీక్ష కూడా ఇచ్చేశారు. రెండు ఒకసారి ఇచ్చేశారు. ఏ శిష్యుడికి అలా ఇవ్వలేదు. ఏ శిష్యుడికి కూడా హరినామ దీక్ష బ్రాహ్మణ దీక్ష ఒకేసారి ఇవ్వడం. ఎందుకు అంటే ప్రభుపాద మీద భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కు ఉన్నటువంటి నమ్మకం. ఈ వ్యక్తి ప్రచారం చేయడానికి అర్హుడైనటువంటి వ్యక్తి. శాస్త్రాలని ఎవరికైనా సరే ప్రచారం చేయాలంటే ఒక శిక్షా గురు స్థానంలో ఒక గురువు స్థానానికి వెళ్ళడానికి అర్హత ఉన్నటువంటి వ్యక్తి అని ఆయనకి బ్రాహ్మణ దీక్ష ఇవ్వడం కూడా జరిగింది. సో దాన్ని బట్టి మనకు అర్థం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మనసులో ప్రభుపాదల స్థానం ఏంటి అనేటువంటిది చాలా తక్కువ. అంటే నిజమైనటువంటి ధర్మాన్ని ప్రచారం చేయడంలో తన వారసుని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఎంచుకున్నారు. ఇది మిగిలినటువంటి గౌడ్య వైష్ణవ గౌడ్య గాడ్ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఇతర ఏది భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కు ఉన్నటువంటి ఇతర శిష్యులు ఎవరు ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అందుకనే ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించాల్సి వచ్చింది. ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకుని ఈయన కూడా వాళ్ళలో ఒకళ్ళగా చేసినట్లయితే గనక ఒకవేళ ఈయనకు వస్తున్నటువంటి పేరుకి ఈయనకు వస్తున్నటువంటి ఈయన యాక్సెప్ట్ చేసినటువంటి విధానానికి ఈయన రాస్తున్నటువంటి బుక్స్ కి వీటన్నిటిని కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఉన్నట్లయితే కనుక బహుశా ప్రభుపాదుల వారు ఇస్కాన్ స్థాపించి ఉండకపోయి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు ఈయన్ని ఏం చేస్తున్నారు, మేము రాసిన పుస్తకాలకి నువ్వు కరెక్షన్స్ చేస్తూ ఉండు, ఎడిటింగ్ చెయ్యి, ఇలాంటి పనులు ఇచ్చారు ప్రభుపాదుల వారికి. ఈయన ఎక్కడ ఏదేదో రాసేసి ఎక్కడెక్కడో బుక్స్ రాసేసి ఏమేం చేసేస్తారేమో వాళ్ళకి భయం. వాళ్ళకి వాళ్ళ గురువు యొక్క మూడు అర్థం కాలేదు. గురువు ఏం చేయాలి అనుకుంటున్నారు అనేది అర్థం కాలేదు. మేము మా గురువుకు ఉన్నటువంటి శిష్యుల్లో సీనియర్ శిష్యులు మేము అని మాత్రమే వాళ్ళు భావించారు. అందుకనే ప్రభుపాదుల వారు అక్కడి నుంచి బయటకు వచ్చి గురువు సేవ చేయటం కోసం నేను ఇక్కడ ఉండకూడదు అని అనుకున్నారు. వచ్చి ఇస్కాన్ స్టార్ట్ చేశారు. అందుకని గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలోనే ఉన్నటువంటిదే ఇస్కాను. కానీ ఇస్కాన్కి ఫౌండర్ ఆచార్య ఎవరు అని అంటే ప్రభుపాదుల వారు. అందుకని మనం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ స్థాపించినటువంటి గౌడ్య మఠాల ఏవైతే ఉన్నాయో ఆ మఠాల వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఉంటాయి. మనకి ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా వాళ్ళతో ఈక్వల్ గానే ఉంటాయి. కాకపోతే ప్రభుపాదుల వారు ప్రస్తుత జనరేషన్ కి కలియుగంలో ఏం చేయగలరు, ఏం చేయలేరు, ఎలా చేస్తే వాళ్ళకి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారని కొంత సడలించి కొంత యాడ్ చేసి ఆయన ప్రభుపాదుల వారు మనకి నియమాలని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అందుకని ప్రభుపాదుల వారు చాలా బుక్స్ రాశారు. 70కి పైన పుస్తకాలు రాయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఆయన ఒక సందర్భంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ప్రభుపాదులతో అన్నారు కూడా బృందావనంలో. ఎక్కడ అంటే రాధాకుండ్లో. ఓకే, రాధాకుండ్ దగ్గర ప్రభుపాదుల వారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ని కలిసినప్పుడు అప్పటికే గౌడ్య మఠంలో ఆయన సుమారుగా 70కి పైగా టెంపుల్స్ స్టార్ట్ చేశారు, కృష్ణ మందిరాలు. ఓకే, అయితే చాలా రిచ్ గా ఉన్నాయి ఈ మందిరాలన్నీ, చాలా అపులెంట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇక ఆధిపత్యం అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒకళ్ళ మీద ఒకళ్ళని దించాలని ఇంకొకళ్ళు, లేకపోతే ఒకళ్ళ కంటే పై స్థాయిలో ఉండాలని ఒకళ్ళు, లేకపోతే టెంపుల్ వస్తున్నటువంటి ఆదాయము, టెంపుల్ వస్తున్నటువంటి భక్తులు వీళ్ళందరినీ చూసి ఎవరికి వాళ్ళు నేను గొప్ప నేను ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ బలాలని శక్తిని చూపించుకోవడం స్టార్ట్ చేశారు. ఎవరికి వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోయారు. సో ఇది చూసినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి చాలా బాధ కలిగింది. ప్రభుపాదులతో అన్నారు, నేను చాలా పొరపాటు చేశాను. మనకు కావాల్సింది టెంపుల్స్ కాదు, మనకు కావాల్సింది బుక్స్. బుక్స్ లేకపోవడం వలన అంటే ఏదైతే తత్వము భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు చెప్తున్నారో ఆ తత్వాన్ని అర్థం చేసుకోకపోవడం వలన తన శిష్యులందరూ కూడా మందిరాల వెనకబడి మందిరాల వస్తున్నటువంటి ఆదాయం మీద ఆశపడి నేను ప్రెసిడెంట్గా ఉండాలంటే నేను ప్రెసిడెంట్గా ఉండాలి అని కొట్టుకుంటున్నారు తప్ప
మందిరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందించాలి అని అనుకోవడం అనేటువంటిది మందిరాల యొక్క ముఖ్య ఉద్దేశం. అది జరగట్ల. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందరికీ అందించాలి అని అంటే మనం బుక్స్ ప్రింట్ చేయాలి అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శ్రీల ప్రభుపాదులు తెలియజేశారు. నీ దగ్గర కనుక డబ్బు ఉంటే మందిరం కట్టడానికంటే ముఖ్యమైన పని బుక్స్ ప్రింట్ చేయడం, అది చెయ్యి అన్నారు. అందుకని ఆయన బ్యాక్ టు గాడ్ హెడ్ అనే మ్యాగజైన్ స్టార్ట్ చేశారు ప్రభుపాదుల వారు. ఓకే, ఆ తర్వాత ఆ మ్యాగజైన్ ద్వారా కూడా ఆయన చేయాల్సింది చేయలేకపోతున్నారు కాబట్టి ఆ తర్వాత ఆయన 70-80కి పైన పుస్తకాలను ఆయన రచించడం అనేటువంటిది జరిగింది. భాష్యాలు రాయడం, రచించడం, ఆ, ఇవన్నీ కూడా ఆయన చేయడం. పూర్వ ఆచార్యులు రాసినటువంటి వాటికి భాష్యాలు రాయడం, ఇవన్నీ కూడా ఆయన చేయడం అనేటువంటిది జరిగింది. ఆయన బుక్స్ ఆయన లేకపోయినా ఈ రోజు మనందరికీ కూడా మార్గదర్శకం అవుతున్నాయి. ఇప్పుడు మనం చదువుకుంటున్న శ్రీమద్ భాగవతంలో భాష్యం కూడా ఆయన చెప్పింది. ఒకవేళ ఆయన అప్పుడు చెప్పేసి వెళ్ళిపోయి ఉన్నారు అనుకోండి, మనం ఇప్పుడు చదువుకోగలి మనం ఆ జ్ఞానాన్ని పొందగలిగి ఉండేవాళ్ళమా? లేదు ప్రభు, అస్సలు. మనం ఎన్ని టెంపుల్స్ కి వెళ్ళినా సాధించలేనటువంటిది ఆయన బుక్స్ చదవడం ద్వారా సాధించగలుగుతాం. అంటే ఈ తత్వం అంతా అర్థం. అందుకని ఆయన గురువుకి సేవగా ఆయన ఆయన బుక్స్ ని ప్రింట్ చేయడం అనేటువంటి జరిగింది. ఆయన దగ్గర ఉన్న ప్రతి రూపాయిని బుక్స్ ని ప్రింట్ చేయడం కోసం ఆయన ఉపయోగించారు శ్రీల ప్రభుపాదుల వారు. అంత ఇది ఎందుకు చేశారు అంటే ఇదంతా కూడా భాగవత ధర్మాన్ని ప్రచారం చేయడం, ఇదంతా కూడా కృష్ణ భక్తిని ప్రచారం చేయడం, ఇదంతా కూడా నిజమైనటువంటి ధర్మాన్ని మనందరికీ అందించడం కోసం. అందుకనే మన సాంప్రదాయం ద్వారా, ఎస్పెషల్లీ ఇస్కాన్ ద్వారా మనకు వచ్చేటువంటి జ్ఞానం అనేటువంటిది అత్యున్నతమైనటువంటి జ్ఞానం. ఇలాంటి ఒక పరంపర ఏ పరంపరలోనూ లేనటువంటి గొప్ప జ్ఞానం అనేటువంటిది మనకి ఈ గౌడ్య వైష్ణవ పరంపరలో మనకు దొరుకుతుంది. ఎందుకంటే మన పూర్వ ఆచార్యులు చాలా గొప్పగా పుస్తకాలు ప్రచురించారు. మిగిలిన పరంపరలో వాళ్ళు ప్రచురించారో లేదో గాని మన పరంపరలో మాత్రం గొప్పగా బుక్స్, ఫిలాసఫీ, తత్వంతో సహా పూర్తిగా. ఇంకొకటి ఆ భగవంతుని వ్యక్తిగా భావిస్తూ చేసేటువంటి అర్చన, భగవంతుని వ్యక్తిగా భావిస్తూ, నిరాకారంగా కాదు, వ్యక్తిగా భావిస్తూ చేసేటువంటి అత్యున్నతమైనటువంటి భక్తి, అత్యున్నతమైనటువంటి భక్తిని మనకి తెలియజేసేటువంటి పరంపర. ఓకే, అందుకని మనకి ఈ అధ్యాయంలో మనకి ఈ శ్లోకంలో చెప్పినట్లు ఏ విధంగా మనల్ని భాగవత ధర్మం ఉద్ధరిస్తుంది అని అంటే అందరికీ కూడా ప్రభుపాదుల వారు వీళ్ళందరూ కూడా స్థాపించి వెళ్ళారు. నారదుడు వారు అందుకే సంతోషించారు వసుదేవుడు అడిగినటువంటి ప్రశ్నకి. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. ప్రభుజీ, మరి అంతకుముందు మఠాలలో మరి ప్రభుపాదుల వారు చేయకముందు, రాయకముందు వాళ్ళు ఏ ఫాలో అయ్యారు ప్రభుజీ? భాగవతం గాని, భగవద్గీత గాని అంతకుముందు ఉన్నాయి. మన ఇంతకుముందు ఆచార్యులు రాసినటువంటి మన చదువుతుంటాం కదా మనము, విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు, గౌడ్య వైష్ణవ పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు ఇంతకు ముందు రాసినవి ఉన్నాయి. బలదేవ్ భూషణ్ కూడా రాసి బలదేవ్ విద్యాభూషణ్ అన్నీ ఉన్నాయి. వాటి ఆధారంగానే ప్రభుపాదుల వారు కూడా మనకు రాశారు. మనకి ఇంకా అర్థమయ్యేలాగా, మనకి ప్రస్తుత పరిస్థితులకి ద్వారా మనం అర్థం చేసుకునే విధంగా మనకి ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారు భాష్యాన్ని. అంతకుముందున్న భక్తులందరూ మఠం వరకు ఉన్నారు, అంటే సిద్ధాంత సరస్వతి వరకు మఠమే స్థాపనలు అవన్నీ చేశారు. సో ఇవి అవి ఫాలో అవుతారు ఇప్పటికి కూడా చాలా మంది. ఇప్పుడు కూడా ఫాలో అవుతారు, ఇప్పటికీ గౌడీయ మఠాలు ఉన్నాయి. అవును ప్రభుజీ, మా ఫ్రెండ్ ప్రభుపాదులతో పాటు ఉన్నటువంటి గాడ్ బ్రదర్స్ స్థాపించినటువంటి పరంపరలు కూడా ఉన్నాయి. ఏ విధంగా ప్రభుపాదుల ద్వారా ఇస్కాన్ వచ్చిందో అట్లనే ప్రభుపాదుల ఇతర గురు సోదరులు ఉంటారు కదా, ఆ గురు సోదరులందరూ కూడా వాళ్ళు కూడా వాళ్ళ శిష్యుల్ని చేయడం అదంతా ఉంది. వాళ్ళు కూడా ఉన్నారు. మాయపూర్లో కూడా ఉన్నట్టుంది కదా ప్రభుజీ, గౌడీ మఠం ఉంది. మనం అందరం వెళ్తాం కూడా కదా అక్కడికి. రోడ్డు మీద ప్రభుపాదుల శిష్యులు కూడా మఠం స్థాపించారు ప్రభుజీ. మీరు పూరి జగన్నాథ్ వెళ్ళినప్పుడు కూడా, పూరి జగన్నాథ్ యాత్ర వెళ్ళినప్పుడు అక్కడ కూడా గౌడీ మఠాలు ఉంటాయి. అవును ప్రభుజీ, అవును అక్కడ చూసారు. మనం శ్లోకాలు చదివినప్పుడు శ్రీధర స్వామి ఇలా వ్యాఖ్యానించారని అంటారు కదా ప్రభు. వాళ్ళందరూ గౌడీ ఆచార్యులే, మఠాచార్యులు. ఇది గురు సోదరులు అనుకో ప్రభుజీ, గురు సోదరులు అంటే
భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ శిష్యులు కాదు వాళ్ళు. భక్తి సిద్ధాంత ఠాకూర్ కంటే చాలా ముందు వాళ్ళు. ఓకే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు గౌడీ మఠాన్ని. గౌడీ మఠాలు స్థాపించారు. అంతకుముందు మఠాలు లేవు. అంతకుముందు కేవలం సరస్వతి ఠాకూరే కదా ప్రభు జరుగుతుండేది. మఠాలు టెంపుల్స్ స్థాపించింది, మఠాలు ఏమీ లేవు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మఠాలు స్థాపించారు. Yes, ప్రభుజీ అంటే ప్రభుపాదుల వారు వారి పుస్తకాలు కూడా చదివి అందులో కొన్ని పాయింట్లు కూడా మనకి రాశారు ప్రభుజీ. వాటి ద్వారా అవును అవి కూడా అవును. ఓకే, అయితే ప్రభుజీ ఇప్పుడు మఠాలలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ప్రభుపాదుల బుక్స్ ఫాలో అవుతుంటారు కదా ప్రభుజీ ఇప్పుడు ప్రస్తుతం? చెప్పలేము, గ్యారంటీ లేదు. అంటే వాళ్ళకు భాగవతం వేరుంటాయా ప్రభుజీ ఇప్పుడు కూడా? ఉంటాయి. వాళ్ళు విద్యాభూషణ్, బలదేవ్ విద్యాభూషణ్ రాసిన భాష్యాలు చదువుతారు, లేకపోతే చదువుతారు, లేదా భక్తి సిద్ధాంత సరస్వతి రాసినవి కూడా చదువుతుంటారు. మనకి ప్రభుపాదుల వారు ఏం చేశారంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పినవి బాగా వినేవాళ్ళు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పిన ప్రతి క్లాసు ప్రభుపాదుల వారు వినేవాళ్ళు. కలిసింది తక్కువే అవ్వచ్చు, కానీ ఆయన చెప్పిన ప్రతి క్లాసు ఈయన 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 చదవడం, వినడం అని చేస్తూనే ఉండేవాళ్ళు ప్రభుపాదుల వారు. ఓకే, ఆయన గురువు చెప్పిన ప్రతి మాట ఈయన చెవి వరకు వస్తుంది. తర్వాత అంతకుముందు ఆచార్యులు రాసి చాలా చదివారు ప్రభుపాదుల వారు. అవన్నీ చదివి వాటి నుంచి తీసుకొచ్చి రాశారు. భక్తి రసామృత సింధులో కూడా భాగవతంలోని శ్లోకాలు అవి ఉంటాయి కదా. అంటే మన ప్రస్తుత కాంటెక్స్ట్ కి మనకి ఎలా రాస్తే అర్థం అవుతుంది, మనకి ఎలా చదివితే మనకి అది ఇంపాక్ట్ అవుతుందో అలానే రాశారు. కాలంలో కూడా అప్పుడు కూడా భగవద్గీత ఉంది అని ఒక ప్రూఫ్ లాగా భక్తి రసామృత సింధులో కూడా పెట్టారు కదా ప్రభుజీ. అలా అనుకోవచ్చా ప్రభుజీ? భక్తి రసామృత సింధులో ఏం పెట్టారు? భాగవతంలో శ్లోకాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఎందుకు ప్రభుపాదుల వారు పెట్టారు? ఎందుకు అంటే దాన్ని రిలేట్ చేయడం కోసం, మనం అర్థం చేసుకోవడం కోసం. ప్రభుజీ భక్తి సిద్ధాంత సరస్వతి గారు కూడా భాగవతాన్ని రాశారు ప్రభుజీ? రాయలేదు, ఆయన ప్రచారం చేశారు. ప్రచారం అంటే విద్యాభూషణ్ వాళ్ళు రాశారు అప్పట్లో, వాళ్ళు భాష్యం రాశారు వాళ్ళు. అందుకనే వాళ్ళు బలదేవ్ విద్యాభూషణ్ భాష్యం రాయడం వల్లే ఇది ప్రామాణికమైనటువంటి పరంపరగా మారింది మనది, గౌడీ వైష్ణవ పరంపర. ఓకే, లేదంటే ఇది ప్రామాణికంగా గుర్తింపబడదు. అంటే ఒక భాగవతానికి భాష్యం లేకుండా ఆ గురు పరంపరని రికగ్నైజ్ అవ్వదు. సో బలదేవ్ భాష్యం ఏదైతే ఉందో అదే మన గౌడీ వైష్ణవ పరంపర అని యాక్సెప్ట్ చేయడానికి అయింది. అది ప్రామాణికమైనటువంటి పరంపరగా. వాళ్ళందరూ అప్పుడు మరాఠీ వాళ్ళ లాంగ్వేజ్ లో రాశారు. బెంగాల్ లాంగ్వేజ్ లో రాశారు. బెంగాల్ లాంగ్వేజ్ లో ఫస్ట్ టైం తెలుగులో ఇక్కడ మనది ముద్రించారు. ఇది ట్రాన్స్లేషనే, ఇది రాసిందంతా బెంగాల్ లాంగ్వేజ్ లోనే యాక్చువల్ గా. లేకపోతే ప్రభుపాదుల వారు ఇంగ్లీష్ లో రాశారు. ప్రభుపాదుల వారు ఇంగ్లీష్ లో రాశారు, దాన్ని అన్ని లాంగ్వేజెస్ కి అనువాదం చేయడం జరిగింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ కాపుదాం మాతాజీ 15వ శ్లోకం నుంచి నిమి మహారాజ్కి నవయోగేంద్రులకి మధ్య జరిగేటువంటి చర్చ, యాక్చువల్ చర్చ 15వ శ్లోకం నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఆ కథ మొత్తం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అది థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. స్వంచాకల్పతరుభ్యశ్చ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే.